జవహర్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు భాషవోని కొండల్ ముదిరాజ్ 50వ జన్మదిన వేడుకలు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరి మల్లారెడ్డి మహేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం సేవా కార్యక్రమాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా వికలాంగులకు షాల్వాతో ఘన సత్కారం నిర్వహించి వీల్చైర్లు అందజేయడం ద్వారా కొండల్ ముదిరాజ్ సేవా మనసును చాటుకున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కొండల్ ముదిరాజ్ మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి అభినందించారు. జన్మదినాన్ని సేవా దినోత్సవంగా మార్చిన కొండల్ ముదిరాజ్ సామాజిక సేవ, ప్రజా సంక్షేమం, పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న కొండల్ ముదిరాజ్కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీఆర్ఎస్ మాజీ మేయర్, సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్తలు, సీనియర్ జర్నలిస్టులు, బలగం టీవీ సీఈఓ చింతల విజయ్ కుమార్, దుర్గం స్వామి, స్టార్ న్యూస్, TV9 జినుక రఘు తదితరులు పాల్గొన్నారు. మా కొండల్ ముదిరాజ్ ది బర్త్డే సందర్భంగా మా జవహర్ నగర్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ పెద్ద ఎత్తున దివ్యాంగులకు అందరికి కూడా ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా స్మైలే గిఫ్ట్ కింద వీల్ చైర్లు కూడా అందరికి కూడా మా దివ్యాంగు సోదరులకు సోదరుమణులకు ఈరోజు ఇప్పించిండు. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. ఆయన ఇంకా ఇలాంటి బర్త్డేలు ఇంకో 100 చేసుకోవాలి. ఇంకా పేదల ప్రజల పెన్నిది. పేదల కోసం ఆయన రోజు పోరాడతాడు, పేదల కోసమే కష్టపడతాడు. ఇంకా దివ్యాంగులకు మళ్ళీ ఏడాదికల్లా ఓ 50-100 ఇంకా వీడ్చలు రిప్పియాలి. ఆయన మంచి రాజకీయంలో కానీ అన్నీ కూడా బాగా గొప్పోడు కావాలి. ఏది ఏమైనా నేను ప్రతిసారి కూడా చెప్తా, జవహర్ నగర్ది నా గుండెకాయ అని. ఈరోజు మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చారు జవహర్ నగర్కి వెళ్ళి. పెద్ద ఎత్తున వాళ్ళంటే నాకు ప్రాణం. ఎందుకంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము దాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దినాం. వాళ్ళకు తాగుతందుకు నీరు లేకుండే, పొల్యూషన్ల వాటరు, గాలిలో వాటరు, భూమిలో పొల్యూషను, వాటర్ల పొల్యూషను, గాలిలో పొల్యూషను చాలా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకు మా కేసీఆర్ గారు ఒక 10-12 రిజర్వాయర్లు కొత్తగా జవహర్ నగర్ కోసం కట్టిపించి మంచినీళ్ళు తెచ్చి ప్రతి ఇంటికి కూడా కనెక్షన్ ఇచ్చిన ఘనత మా కేసీఆర్ గారు. ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం, ఎక్కడ చూసినా మా జవహర్ నగర్లో ఇప్పుడు సరిగా నీళ్లు వస్తలేవు. కాంగ్రెస్ వచ్చేసింది, 2.5 సంవత్సరాలు అయింది. చాలా ఇబ్బందికరం అవుతుంది, రోడ్లు సరిగా లేవు, బాధాకరం ఉన్నది. కానీ జవహర్ నగర్ ఉన్న GHMC చెత్తంతా తెచ్చి ఆండేస్తున్నారు. రోజుకు కొందరు ప్రాణాలు పోతున్నాయి, ఎంతో మంది బీమారు పడుతున్నారు జ్వరాలతోటి. ఎందుకంటే ఒక కొత్త గుట్ట తయారు చేసి రామ్కి వాళ్ళు రేపు వాళ్ళకి 21 నాడు మీటింగ్ కూడా ఉంది అఖిలపక్షంది. మేము సీఎంను కలిసి కూడా వినతి పత్రం ఇచ్చినాం. మా వీళ్ళు కూడా బాగా పోరాడుతున్నారు, మన జాక్ వాళ్ళు కూడా. మేము తప్పకుండా దీని మీద ఉద్యమం చేసి పోరాటం చేసి జవహర్ నగర్కు చెత్త రాకుండా కూడా చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. మా బర్త్డే బాయ్కి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై మల్లన్న, జై జై.